భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మేషరాశి జాతకులకు 2024 సంవత్సరం అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది, అక్టోబర్ నెలలో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి జాతకులకు షష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు కేతువుతో కలిసి సంచారం చేస్తాడు. ఇక్కడ కేతువు సూర్యుడిని డామినేట్ చేయడం వలన సూర్యుడు తన శక్తిని బలాన్ని కోల్పోయి మేషరాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు అనుకూల ఫలితాలు ఇవ్వలేడు. కాబట్టి వీరికి వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాబ్ చేసే వర్క్ ప్లేస్లో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తులారాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు తులారాశిలో లోహమూర్తిగా సంచరించడం వలన వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ మేషరాశి వారికి సూర్యుని వ్యతిరేకత వలన మీ వర్క్ లైఫ్ లో ఛాలెంజెస్, ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. అలాగే ఈ సూర్యుని వ్యతిరేకత వలన మీ వర్క్ ఎన్విరాన్మెంట్ లో మీ కొలీగ్స్ తో కావచ్చు, మీ సీనియర్స్ తో కావచ్చు, వాళ్ళతో మీకు దూరం పెరగడం లేదా వారికి మీకు వ్యతిరేకత పెరిగి వాళ్ళు మీకు శత్రువులు అవుతారు. ఇలా మీ కొలీగ్స్ తో కావచ్చు, మీ సీనియర్స్ తో కావచ్చు, మీకు ఉన్నటువంటి శత్రుత్వం మీ ఆఫీస్లో మీ వర్క్ ప్రోగ్రెస్ ని డ్యామేజ్ చేస్తుంది. అలాగే సూర్యుని వ్యతిరేకత వలన మీ అపోజిషన్ బలం బాగా పెరుగుతుంది. అలాగే ఈ రాశి జాతకులు అనవసరంగా ట్రావెల్ చేయడానికి లేదా లాంగ్ జర్నీస్ చేయడానికి ఇది బెస్ట్ టైం ఏమీ కాదు. మరి ముఖ్యంగా ఈ సూర్యుని వ్యతిరేకత వలన మీ లైఫ్లో మీరు పెట్టుకున్న టార్గెట్స్ని రీచ్ అవ్వడంలో, అచీవ్ చేయడంలో ఈ సూర్యుని వ్యతిరేకత వలన లేట్ అవుతుంది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి వారికి తృతీయ భావంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి వారికి వీరి బ్రదర్స్, అలాగే వీరికి సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా వీరికి అన్ని రకాల సహాయ సహకారాలు లభిస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే వీరికి ఫ్రెండ్స్ ద్వారా, బ్రదర్స్ ద్వారా బాగా లాభపడతారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి వారికి చతుర్థ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు నీచంలో ఉండడం వలన ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ మేషరాశి జాతకులు మీకు సంబంధించినటువంటి అసెట్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వీటికి సంబంధించిన విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు సంబంధించిన అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ ద్వారా మీకు ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, లేదా ఖర్చులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి వారికి షష్టమ భావంలో ఈ బుధుడు సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు షష్టమాధిపతి అయి షష్టమ భావంలో సంచారం చేయడం ద్వారా జనరల్ గా శుభ ఫలితాలు, పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ బుధుడు కన్యా రాశిలో కేతువుతో కలిసి ఉండడం వలన, కేతు యొక్క డామినేషన్ వలన బుధుడు తన బలాన్ని, శక్తిని కోల్పోయి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వలేడు. కనుక ఈ మేషరాశి జాతకులకు మీరు పనిచేస్తున్న చోట మీకున్న ఎక్స్పీరియన్స్కి, అలాగే మీకున్న తెలివికి, మీకు ఉన్న మీ ఇంటెలిజెన్స్కి పరీక్షా కాలంగా ఉంటుంది. అంటే మీ వర్క్ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్, మీ ఇంటెలిజెన్స్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీరు మీ యొక్క జాబ్ లైఫ్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 నుండి అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 వరకు ఈ బుధుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ బుధుడు మేషరాశి వారికి బుధుడు సప్తమ భావంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ బుధుడు శుభ ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ బుధుని అనుకూలత వలన ఈ రాశి జాతకులకు వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా బాగా కలిసి వస్తుంది. అంటే వీరి లైఫ్ పార్ట్నర్ వీరి లైఫ్లో కీ రోల్ ప్లే చేస్తారు.
చెప్పాలంటే ఏవైతే కొన్ని పనులు వీరి జీవితంలో పెండింగ్లో ఉన్నాయో అవి వీరి లైఫ్ పార్ట్నర్ సహాయం ద్వారా కంప్లీట్ అవుతాయి. ఇక బుధుడు అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే బుధుడు మేషరాశి జాతకులకు అష్టమ భావంలో స్వర్ణమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు అనుకూల ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ బుధుడు మేషరాశి వారికి షష్టమాధిపతి అయి అష్టమ భావంలో సంచరించడం వలన విపరీత రాజ్యయోగాన్ని ఈ బుధుడు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు బుధుని అనుకూలత వలన వీరి బ్రదర్స్ ఫ్రెండ్స్ ద్వారా ఊహించని విధంగా లాభపడుతారు. అలాగే ఈ బుధుని అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న రీసెర్చ్ చేసే స్టూడెంట్స్, రీసెర్చ్ చేసే డాక్టర్స్, సైంటిస్ట్ వారు చేస్తున్న రీసెర్చ్ లో సక్సెస్ సాధిస్తారు. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి వారికి సప్తమ భావంలో శుక్రుడు సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు లోహమూర్తిగా సంచారం చేయడం ద్వారా ఈ మేషరాశి జాతకులకు ఈ శుక్రుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారు చేస్తున్న బిజినెస్ లో కావచ్చు, లేకపోతే వారి బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, లేకపోతే వారి లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఇబ్బందులు సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ లైఫ్ పార్ట్నర్తో, బిజినెస్ పార్ట్నర్తో, అలాగే మీరు చేసే బిజినెస్కి సంబంధించిన విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక శుక్రుడు అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మేషరాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు తామ్రమూర్తిగా సంచరించడం వలన మేషరాశి వారికి ఈ శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ శుక్రుని వ్యతిరేకత వలన ఈ మేషరాశి వారికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేదా చెడు వ్యసనాల ద్వారా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు ఆల్కహాల్కి, డ్రగ్స్కి, బెట్టింగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే ఈ శుక్రుని వ్యతిరేకత వలన వీరు ఆరోగ్యంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ మేషరాశి జాతకులు బ్యాడ్ హ్యాబిట్స్కి ఎంతో దూరంగా ఉండాలి. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ గురువు బృహస్పతి ఈ రాశి జాతకులకు నవమాధిపతి, అలాగే వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ స్థానంలో సంచరించడం ద్వారా శుభ ఫలితాలే వీరికి లభిస్తాయి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ గురువు ఈ మేషరాశి జాతకులకు ధనానికి సంబంధించిన శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు ధనయోగాన్ని ఎక్కువగా ఇస్తాడు. అంటే ఈ రాశి జాతకులకు అనేక రకాలుగా, అనేక విధాలుగా ధనం అనేది వస్తుంది. అంటే ఈ గురువు వలన ఈ మేషరాశి జాతకులకు ధనానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ మేషరాశి జాతకులకు శనీశ్వరుడు లాభస్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు ఈ మేషరాశి జాతకులకు రాజయోగాన్ని, రాజభోగాన్ని ఇస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు ఇస్తున్నటువంటి రాజయోగం ద్వారా ఈ రాశి జాతకులు నూతన గృహం, ఇల్లు, స్థలాలు, పొలాలు, భూములు, అసెట్స్, ప్రాపర్టీస్, వెహికల్స్ లాంటివి కొనుగోలు చేస్తారు. అలాగే ఈ శనీశ్వరుని ఆశీర్వాదం వలన ఈ రాశి జాతకులలో ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ యోగాన్ని ఇస్తున్నాడు. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంతాన యోగాన్ని సూచిస్తున్నాడు ఈ శనీశ్వరుడు. అలాగే ఈ రాశి జాతకులలో ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో వారికి జాబ్ లభిస్తుంది. అలాగే ఈ రాశి జాతకులలో ఎవరైతే జాబ్ అలాగే బిజినెస్ చేస్తున్నారో వారు చేస్తున్న ప్రొఫెషన్ లో అభివృద్ధి సాధిస్తారు, మంచి పొజిషన్స్ కి వెళ్తారు. మొత్తం మీద ఈ శనీశ్వరుని ఆశీర్వాదం వలన ఈ రాశి జాతకులకు వారి జీవితంలో అన్ని రకాల సుఖ సంతోషాలు, సర్వైశ్వర్యాలతో నిండిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులకు శనీశ్వరుని ఆశీర్వాదం వలన వీరికి అన్ని రకాల సుఖ సంతోషాలు, ఆనందాలు, డబ్బు, పేరు, సక్సెస్ అన్ని లభిస్తాయి. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024వ సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మేషరాశి జాతకులకు రాహు వ్యయస్థానమైన మీన రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే సూచిస్తున్నాడు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ రాహు వలన మేషరాశి జాతకులకు ఖర్చులు బాగా పెరుగుతాయి. కాబట్టి ఈ
రాశి జాతకులు ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక రాహువు వ్యయస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ రాహు వ్యయస్థానంలో సంచారం చేయడం వలన ఈ రాశి జాతకులకు విదేశీ యోగం కూడా లభిస్తుంది. తద్వారా ఈ రాశి జాతకులలో ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారో వారికి విదేశీ వీసా అయితే లభిస్తుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ మేషరాశి జాతకులకు కేతువు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక్కడ కేతువు మేషరాశి జాతకులకు ఎక్కువగా మంచి ఫలితాలే ఇస్తున్నాడు. ఇక్కడ కేతువు యొక్క సంచారం ద్వారా ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. అలాగే ఈ రాశి జాతకులకు కేతువు వలన ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు, శత్రు సంబంధిత సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.